హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? శ్రీరాముడు జన్మించిన రోజు కదండి ఈరోజు. అలాగే సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే. ఇంకా శ్రీరాముడు పట్టాభిషేకం పొందినది కూడా ఈరోజే. అంతటి గొప్ప రోజుని మా ఇంట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. దేశవ్యాప్తంగా అందరూ అంగరంగ వైభవంగా చేసుకునే పండగ ఈ శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున మనందరం జరుపుకుంటాం కదా. శ్రీరాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం చేసి ఆ తర్వాత అయోధ్యకి చేరుకున్న ఈరోజు మనం మన ఇంట్లో చాలా భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరాముణ్ణి పూజించినట్లయితే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయండి. మాకు కళ్యాణానికి వెళ్ళడానికి మాకైతే కుదరలేదండి. అందుకే ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్తో మేమైతే ఇంట్లో ఇలా సింపుల్గా శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమితో పోలిస్తే ఈ శ్రీరామనవమి మాకైతే చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను అసలు శ్రీరామనవమి చేస్తానో లేదో అని చాలా భయపడ్డాను. బట్ మా పిల్లలు కంప్లీట్ మార్నింగ్ నుంచి పూజ అయిపోయేంత వరకు కంప్లీట్గా వాళ్ళే చూసుకున్నారండి. ప్రసాదాలు ప్లస్ పూజకి డెకరేషన్ అన్నీ కంప్లీట్ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. పిల్లలకి ఇలాంటివి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి కూడా దేవుని పట్ల భక్తి, మళ్ళీ ఏ పండగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఏ రీజన్తో సెలబ్రేట్ చేసుకుంటామన్న విషయాలు కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. మా ఇంట్లో పూజ అయితే 12 o'clock అయితే స్టార్ట్ అయిపోయిందండి. పూజ ఎలా చేసుకున్నాము, ప్రసాదాలు ఏం చేసాము, దేవుని ఎలా డెకరేట్ చేసుకున్నామన్నది ఇప్పుడు మీకు చూపించేస్తాను. మేమందరం అయితే పిల్లలు మేము ఇంకా మార్నింగ్ లేచేసి తల స్నానం చేసేసిన తర్వాత పూజ పనులు అయితే స్టార్ట్ చేసేసాము. ఇవి మా చెట్టుకి పూసిన నందివర్ధనం పూలు. పూజలో నందివర్ధనాలు చాలా మంచివని చెప్తారు కదా. నేనైతే గుమ్మం ఇంకా వాకిలి నీట్గా క్లీన్ చేసేసుకొని గడపకి పసుపు రాసేసుకొని బయట ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నేను ఏ పండగైనా కూడా ఇంటి ముందు ఇలా ఫ్లవర్స్తో నీట్గా డెకరేట్ చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇలా పండగ రోజు మన ఇంటిని మనం అలంకరించుకున్నప్పుడు మనకు ఉండే సంతోషం అసలు మాటల్లో చెప్పలేంది కదా. ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మా పిల్లలు ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసారండి. శ్రీరామనవమి రోజు శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పానకం అయితే రెడీ చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు వడపప్పు ఇంకా చలివిడి అయితే ప్రసాదాల్లోకి మేమైతే చేసుకుంటున్నాము. ఈసారి శ్రీరామనవమి ప్రతి పనులు ఇంకా అన్ని అలంకరణలు కూడా పిల్లలు మొత్తం వాళ్ళే చేసుకున్నారండి. నేను చెప్తా ఉన్నాను ఇలా చేయండి ఇలా చేయండి అని. వాళ్ళు చాలా ఇష్టంతో ఎంజాయ్ చేస్తూ చేశారు ప్రతి పని కూడా. ఇక్కడ పానకం అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఈ శ్రీరామనవమి రోజున మనం పిండి దీపాలు అయితే పెట్టుకుంటాం కదా. దానికోసం పిండితో దీపాలను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా చేసుకున్న పిండి దీపాలను మనం గంధం ఇంకా కుంకుమతో అలంకరిస్తే చాలా కళగా కనిపిస్తాయండి దీపాలు అనేవి. అలా దీపాలకి బొట్టు పెట్టేసి అలంకరించిన తర్వాత చలివిడి అయితే రెడీ చేస్తున్నారు. చలివిడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ కోసం ఒక పీట తీసుకొని దానిపైన ఎల్లో కలర్ పసుపు కలర్ క్లాత్ని అయితే వేసుకున్నాం మేము. దాని తర్వాత రాముల వారి ఫోటోని నీట్గా శుభ్రం చేసేసుకొని గంధం ఇంకా కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాము. ఇలా దేవుళ్ళందరికీ గంధం ఇంకా కుంకుమతో బొట్టు పెట్టేసుకున్న తర్వాత
రాముల వారికి మేము తులసి మాల అయితే రెడీ చేసుకున్నాను. తులసి మాల ఇంకా మల్లెపూ మాల అయితే వేసేసుకుంటున్నాను. ఇలా రాముల వారికి మాల వేసేసిన తర్వాత నెక్స్ట్ దీపారాధన కోసం ఇలా వత్తులేసి దీపాలైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా రెడీ చేసుకున్న దీపాలు కింద అయితే పెట్టకూడదండి. ఒక ఆకు వేసుకొని ఆకు పైన అలా మనం దీపారాధన చేసే కుందులను అయితే పెట్టుకోవాలి. ఇలా దీపాలు పెట్టేసుకున్న తర్వాత మనం పిండి దీపాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా ప్రతి దీపంలో రెండు వత్తులు వేసేసుకొని ఇలా ఆయిల్ పోసేసుకుని ఇలా పిండి దీపారాధన అనేది చాలా మంచిదండి. ఇలా శ్రీరామనవమి రోజున పిండి దీపారాధన చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఇంకా రుణ బాధలు ఏవైనా ఉన్నా కూడా పోతాయని మన పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు. రాముల వారి కళ్యాణానికి వెళ్ళేవారైతే ముందుగానే ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళొచ్చు. బట్ నేనైతే కళ్యాణానికి అయితే వెళ్ళట్లేదండి. అందుకే నేను 12 తర్వాతే పూజ స్టార్ట్ చేశాను ఇంట్లో. ఇప్పుడు అక్షింతల కోసం నేనైతే కొన్ని బియ్యం తీసుకుని దాంట్లో కొంచెం పసుపు ఇంకా ఆవు నెయ్యితో నేనైతే అక్షింతలు అయితే రెడీ చేసేసుకున్నాను. కొందరు పసుపు ఇంకా ఆయిల్తో అయితే అక్షింతలు కలుపుతారు. అలా కాకుండా వీలైతే మీకు ఆవు నెయ్యి ఇంకా పసుపుతో అక్షింతలు కలుపుకోవడానికి ట్రై చేయండి. ఆవు నెయ్యి అనేది పూజలో చాలా మంచిది. ఇలా అక్షింతలు అయితే రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇలా కలుపుకున్న అక్షింతలు ఇంకా కంకణాలు ఇంకా పూలు ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా శ్రీరామ్ అని 3 తమలపాకుల పైన రాసి ఇలా దేవుని ముందు పెట్టి పూజ చేసుకున్నట్లయితే గనక మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి. పూజ కోసం ముందుగా నేను పసుపుతో గౌరమ్మను చేసి గౌరమ్మకి బొట్టు పెట్టేసి తమలపాకులో గౌరమ్మ నుంచేసి అక్కడ కొన్ని అక్షింతలు ఇంకా పూలు పెట్టుకున్నానండి. తర్వాత ఇలా పెద్దవి దీపారాధన చేసే కుందులు ఉంటాయి కదా, వాటిలో కూడా నేను నూనె వేసేసి వత్తులు వేసుకొని కంకణాలు అయితే 2కి కట్టేసుకుంటున్నాను. ఇలా పూజ కోసం అన్నీ రెడీ అయితే చేసి పెట్టేసుకున్నామండి. ఇంకా పూజ కోసం కర్పూరం ఇంకా కొబ్బరికాయ పసుపు కుంకుమ గంధం కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత నేను 2 బ్లౌజ్ పీసెస్ ఇంకా బ్యాంగిల్స్ 2 అరటిపళ్ళు ఎవరికైనా తాంబూలం ఇవ్వడానికి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇలా దీపారాధనతో మా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇలా రాముల వారికి దీపం ధూపం ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు అయితే సమర్పించేసుకున్నాము. నేనైతే ఇలా సపరేట్గా పీఠం అయితే పెట్టేసుకొని చేసుకున్నాను. మీకు కుదరకపోతే నార్మల్గా పూజ మందిరంలో రెగ్యులర్గా చేసుకునే పూజ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు. మేము గంగాజలంతో స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నామండి. నేను ప్రతిసారి పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తాను, కానీ ఈసారి గంగాజలంతో ఇంకా తులసి దళాలతో అభిషేకం అయితే ఈసారి చేస్తున్నాము. ఇలా అభిషేకం జరిగేటప్పుడు పిల్లలతో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పించండి. లేదంటే జై శ్రీరామ్ అని 11 సార్లు చెప్పించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఆ సీతారాముల అనుగ్రహం కూడా మన పైన ఉంటుంది. ఇంకా పూజ సమయంలో మన పిల్లలతో హనుమాన్ చాలీసా ఇంకా శ్రీరామ రక్ష స్తోత్రం చెప్పించాలి. ఇక్కడ మా పిల్లలైతే హనుమాన్ చాలీసా ఇంకా శ్రీరామ రక్ష స్తోత్రం అయితే చెప్తున్నారండి. ఇక్కడ మా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా అభిషేకం చేయడం వల్ల మనసు అనేది చాలా ప్రశాంతతనిస్తుంది. మేమైతే ప్రతి శ్రీరామనవమికి ఖచ్చితంగా ఇంట్లో పూజ పొద్దున్నే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కళ్యాణానికి అయితే ఖచ్చితంగా వెళ్తామండి.
కానీ ఇంట్లో ఇలా కుటుంబ సభ్యులతో చాలా చాలా సంతోషంగా శ్రీరామనవమి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మేమైతే కళ్యాణానికి వెళ్ళినప్పుడు శ్రీరాముని అక్షింతలు తీసుకొచ్చి దాంట్లో ఇంకా మన ఇంట్లో ఉన్న అక్షింతలతో మిక్స్ చేసేసి ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అవి ప్రతి పండక్కి లేదంటే యానివర్సరీ చేసుకున్నప్పుడు లేదంటే పిల్లల బర్త్డే అలాంటి టైంలో అయితే నేను అక్షింతలు వేసి పిల్లల్ని అయితే బ్లెస్ చేస్తాం మేము ఇంట్లో. మా ఊర్లో అయితే రాములవారి గుడి దగ్గర సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారండి. కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా ఉంటుంది అక్కడ టెంపుల్ దగ్గర. మనం ఎంతటి కష్టంలో ఉన్నా కూడా శ్రీరామ అనగానే మనకి ఏ కష్టం కూడా రాదు. అంతటి గొప్ప పదమైన శ్రీరామ అనే పదాన్ని పిల్లలకి మనము అలవాటైతే చేయాలి ఖచ్చితంగా. ఇంకా ఫైనల్గా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దేవునికి హారతి ఇచ్చేసి ప్రసాదాలు అయితే పెట్టేశాము. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ సంవత్సరం శ్రీరామనవమి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈ శ్రీరామనవమి అందరి బాధలు దూరం చేసి అందరూ చాలా సంతోషంగా ఉండేలా చేసి ఆ శ్రీరాముని ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనందరం శ్రీరామనవమి చాలా సంతోషంగా మన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఇంట్లో శ్రీరామనవమి పూజ ఇలా అయితే జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.